అందరికీ మరణాత. బాగున్నారా? క్రీస్తు అనే పదము చాలా శ్రేష్టమైన పదము. ఈ యొక్క పదం యొక్క మూలము గ్రీకు భాషలోని క్రిస్టోస్ అనే పదం నుండి వచ్చుట చూడగలం. క్రిస్టోస్ అనగా అభిషక్తుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడినవాడు. క్రీస్తు యొక్క శాంతి మార్గమును, అహింసా మార్గమును వెంబడించువారే క్రైస్తవులు. పరిశుద్ధ గ్రంథములో 3 చోట్ల క్రైస్తవులు అనే మాట మనం చూడగలం. మొట్టమొదటిగా అంత్యోక్యలోని సంఘములోని వారు క్రైస్తవులు అనబడ్డారు అని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. రెండవదిగా ఒక అధికారి పౌలు గారి బోధ విని నేను క్రైస్తవుడును కాను అని చెప్పుట కూడా మనం గ్రహించగలం. ఇక మూడవదిగా ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడవద్దు అని చెప్పుట భక్త పేతురు ద్వారా మనం గమనించగలం. గనుక ఈ యొక్క జనాభా సంఖ్యలో మనము సిద్ధపడుతున్నాం గనుక రహస్య స్థితిని విడిచిపెట్టి ప్రభు కొరకు బహిరంగ స్థితిలోనికి మనం వద్దాం. ఆనాటి యూదుల చరిత్ర నేటి ప్రపంచానికి ఆశ్చర్యకరంగా ఉన్నది. మరి వింతైన కార్యక్రమాల ద్వారా వారు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. అది దేవుని యొక్క ఏర్పాటే. అలాగే నేటి క్రైస్తవుల చరిత్ర రాబోయే కాలానికి ఇంకనూ ఆశ్చర్యంగా ఉంటుంది. కనుక ఈ యొక్క జనాభా సంఖ్యలో మన యొక్క రహస్య స్థితిని విడిచిపెట్టి యథార్థమైన స్థితిలోనికి వచ్చి యేసుక్రీస్తును చూపిద్దాం. నిజ క్రైస్తవులుగా మనం అందరం జీవిద్దాం. అట్టి స్థితి దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.